అయోధ్యలో జరగబోయే విగ్రహ ప్రతిష్ట మన రామయ్యది కదా. అందుకనే అక్కడికి వెళ్ళే అదృష్టం మనకు లేదు కదా. అందుకనే మన దగ్గరలో మన డివిజన్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ తదుపరి రాముల వారికి అభిషేకం, తర్వాత ఎల్ఈడి స్క్రీన్లో ప్రత్యక్ష ప్రసాదం, ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు మరియు భోజనం. ఇది మా టెంపుల్ యొక్క జై శ్రీరామ్. జై శ్రీరామ్. కరీంనగర్లో 10 డివిజన్ కార్పొరేటర్ కాసర్ల ఆనంద్ కుమార్ గారు జెండా పట్టుకొని కనిపించారు మాకు. శ్రీరామ నామముతో మేమందరము జపం చేస్తూ రాస్తున్నాము. అందులో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 10,116 తమలపాకులపై శ్రీరామ అనే నామము రాసి అభిషేకానికి సిద్ధం చేస్తున్నాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసుకుంటూ వాళ్ళ భక్తిని తెలియజేస్తున్నారు. చూడండి ఎంత సంతోషంగా రాస్తున్నారో. ఆ నామము పలకగానే మనకి తెలియని ఆనందం వస్తుంది కదా. చూడండి. జై శ్రీరామ్. 10వ డివిజన్లోని హనుమాన్ నగర్లోని హనుమాన్ టెంపుల్లో ఈరోజు మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని 10,116 సంఖ్య గల తమలపాకులను వాటిపైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి తమలపాకుపై రాస్తూ అవన్నీ రేపు పొద్దున ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి రాముల వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత భజన కార్యక్రమం, ప్రసాద వితరణ, భోజనాలు మరియు ఈ స్వామివారికి అభిషేకించిన ఈ తమలపాకులన్నీ ఇక్కడ ఉన్న భక్తులందరికీ వితరణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. శ్రీరామనామము రాసుకుంటూ భజన కీర్తనాలు పాడుకుంటూ మందరం ఎదురు చూస్తున్న ఈ 22వ తారీఖు వచ్చేసింది కదండి. రేపే కదా మనం 5 దీపాలు కూడా పెట్టుకోవాలి. మనమందరం ఉదయం నుండి సాయంత్రం వరకు వెలిగేటట్టుగా చూసుకోవాలండి. ఎందుకంటే మన రామయ్యకి స్వాగతం పలుకుతున్నట్టుగా. ఏం రాసినావు వదినా? శ్రీరామ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పటివరకు ఎన్ని రాసిర్రు? 1000.
వీరందరి సంతోషాన్ని చూడండి ఎలా వ్యక్తం చేస్తున్నారో. శ్రీరాముని నామం రాసుకుంటూ ఈ రామయ్యను చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు కదా, ఎంత కాంతివంతంగా మెరుస్తున్నాడు చూడండి. రేపటి కోసమని సిద్ధం చేస్తున్నారు. ఈ సీతమ్మ తల్లిని చూడండి ఎంత బాగున్నారో కదా, ఎంత వెలిగిపోతున్నారో. ఈ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటికి వెళ్ళే ముందు ఇలా దర్శనం చేసుకున్నాము చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.